చేయాల్సిన అంశం కనిపెట్టు ప్రార్థన. ప్రార్థన చేశావు, చెప్పాలనుకునేవన్నీ చెప్పావు, అడగాలనుకునేవన్నీ అడిగావు. ఆయన ఏం మాట్లాడతాడో ఉండు, కాసేపు మౌనంగా కనిపెట్టు. అలా నువ్వు కనిపెట్టినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి. అది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం. దేవుడు నీతో మాట్లాడొచ్చు. దేవుడు ఒక వాక్యాన్ని నీకు చూపించవచ్చు, లేదా దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించవచ్చు. మొట్టమొదటిది దేవుడు వాక్యాన్ని నీతో మాట్లాడవచ్చు. వాక్యంది ఫలానా ఫలానా అధ్యాయం వచనం తీయమని చెప్పి దేవుడు నీకు ప్రేరణ కలిగించి వాక్యంలో నుంచి నీతో మాట్లాడవచ్చు, ఒకటి. లేదా నువ్వు అలా మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తన స్వరమును నీకు వినిపించవచ్చు, రెండు. లేదా దేవుడు నీకు దర్శనం ఇవ్వచ్చు. రాసుకుంటే బాగుంటుంది, ఖతావులు అయితే రాసుకోండి. ఏం చెప్తున్నానయ్యా? కనిపెట్టుకున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో అడగాల్సినవన్నీ అడిగి కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీతో వాక్యంలో నుండి మాట్లాడవచ్చు. రెండవది, స్వరము ద్వారా మాట్లాడవచ్చు. మూడవది, హన్నా దేవుని మందిరములో మూలుగులతో ప్రార్థన చేసి ఆయన సన్నిధిని కనిపెట్టుకున్నప్పుడు దైవజనుడు వచ్చి ఆమెను గదిలిచ్చాడు. అంటే ఆయనకు ప్రేరణ కలిగింది ఆమెతో మాట్లాడాలని. అలాగా వ్యక్తి ద్వారా వచ్చి కూడా మనతో మాట్లాడవచ్చు. మూడు, లేఖనం ఉంది అందుకు. నాలుగవది, దర్శనం ఇవ్వచ్చు. ఐదవది, ఏదన్నా ఒక ప్రత్యక్షత నీకు బయలుపరచవచ్చు. ఇన్ని సంగతులు ఉన్నాయి బ్రదర్. కనిపెట్టడం వల్ల, దడదడగా పరిగెత్తడం వల్ల ఇవన్నీ పోగొట్టుకుంటాం. అందుకే ఈ రోజు నుంచి సాధన చేద్దాం. ఇప్పటిదాకా ఒకవేళ మీకు అలవాటు ఉంటే మంచిది, లేకపోతే సాధన చేద్దాం. ప్రార్థన యేసునామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అని చెప్పి పరిగెత్తడం మానుకుందాం. మనకి ఎంత తొందర అంటే, మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన అన్నం 4ంటికి తినడానికి పోయినప్పుడు 4ంటి దాకా ఓపిక పడతాం. తీరా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాక ప్రార్థన చేయడానికి కూడా ఆగదు తపన. ఏమండి? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్, స్తోత్రం. ఇప్పుడు 4ంటి దాకా ఆగావుగా, 1 గంట తినాల్సింది 3 గంటలు లేట్ తీసుకున్నావుగా. అంతసేపు ఓపిక పట్టిన వ్యక్తి ప్లేట్లో ఫుడ్ చూసేసరికి కడుపులో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. నిజం అవునా కాదా? అంటదండి. కృతజ్ఞత చెప్పకుండా పశువు తింటుంది. మనుషులు మనం రెండు మాటలు ప్రార్థన చేసి దేవునికి థ్యాంక్స్ చెప్పి తినటం మర్యాద, పద్ధతి. ఫుడ్ విషయంలో కూడా అంతే. అలాగే ప్రార్థన ఆమెన్ అన్న విషయం తర్వాత కూడా అంతే. ఏం జరిగిద్దో అర్థం కాదు. నాకే చాలాసార్లు ఆమెన్ అంటూ లేచిపోవడం నేను.